వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు దోసకాయ పప్పు ఎంత సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చో చూపిస్తాను. దోసకాయకి ఒక యూనిక్ ఫ్లేవర్, ఒక రకమైన స్మెల్ ఉండి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పులుపుతనంగా ఉండి. ఈ దోసకాయ క్రిస్పీగా కచ్చాగా ఉన్న దోసకాయ తీసుకోండి. చేదు లేకుండా చూసుకోండి. చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి. ఈ ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయని పక్కన పెట్టేసుకొని కందిపప్పుతో వండుతున్నాను, అందుకని కందిపప్పు తీసుకొని పప్పు కడిగేసుకొని పప్పు మునిగేదాకా వాటర్ పోసుకొని ప్లేట్ కుక్కర్లో పెట్టుకొని దాని మీద ఈ తరిగి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలు దానిలో వేసేసుకోండి. గింజలు మీ ఇష్టం, దోస గింజలు వాడుకుంటే అదొక టేస్ట్ బాగుంటుంది, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఆ ముక్కల మీదే కొంచెం పసుపు చింతపండు వేసేసి కుక్కర్ మూత బిగించి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. పప్పు బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసి పోపు దినుసులు అంటే ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, మినపప్పు, ఇంగువ వేసి పోపు తయారు చేసుకొని పోపు వేగంగానే ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా, అది అందులో వేసి టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు, కొంచెం కారం కలిపేసి ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ వేయలేదు, అది మిస్ అయింది. మామూలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కాకపోతే ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువగా వేసుకోండి. కరివేపాకు వేసుకున్నా, కొత్తిమీరాకు వేసుకున్నా. అది ఈ దోసకాయ ఒక యూనిక్ ఫ్లేవర్ తోటి ఆ స్మెల్ పప్పు వండేటప్పుడు మనకి తెలిసిపోతుంది దోసకాయ వండుతున్నారు అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.